హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం జిత్తుల మారి నక్కబావ మూడవ భాగం చెప్పుకుందాం. కొన్నాళ్ల పాటు నక్కబావ అక్కడా ఇక్కడా తిరుగుతూ దొరికింది తింటూ ఏదో విధంగా కాలక్షేపం చేసింది. ఒకరోజు రాత్రి నక్కబావ ఒక దారిన పోతూ ఉండగా ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె ఒక నిరుపేద బ్రాహ్మడిది. ఆ బ్రాహ్మడికి 7 ఆడపిల్లలు. నిరుపేద కావటం మూలాన ఒక్క కూతురికైనా పెళ్లి చేయలేకపోయినాడు ఆ బ్రాహ్మడు. బ్రాహ్మడి భార్య ఈ విధంగా మాట్లాడుకోవటం నక్కబావకు వినిపించింది. ఏ జన్మాన ఏం పాపం చేశామో ఇంతమందిని కన్నాం. ఒక్క పిల్లకు పెళ్లి చేయలేకపోయాం. ఒక్క పిల్లకు తిండి పెట్టలేకపోతున్నాం. పెద్ద ప్రాణాలు, మన మాట ఎట్లా ఉన్నా పసివాళ్ళు, వాళ్ళకైనా కడుపుకు ఇంత తిండి పెట్టలేకుండా ఉన్నామే అన్నది బ్రాహ్మడి భార్య. 7 పిల్లలకు తిండి పెట్టడం నా చేత కాదు. వాళ్లకు సంబంధాలు తీసుకురావటం అంతకన్నా చేత కాదు. అందుచేత దారిన పొయ్యే ఏ నక్కకో కుక్కకో ఇచ్చి వీళ్ళందరి పెళ్ళిళ్ళు చేసేస్తాను అని గొణిగాడు బ్రాహ్మడు. ఈ మాట వినేసరికి నక్కబావకు చాలా సంతోషమైంది. ఉట్టుడియంగా భార్యను సంపాదించుకోవచ్చు గదా అనుకున్నది. మర్నాడు తెల్లవారుజామునే నక్కబావ బ్రాహ్మడి వాకిలి తలుపు తట్టి, ఏమయ్యా బ్రాహ్మడా, నేను దారేపోయే నక్కను. నాకు నీ కూతురునిచ్చి పెళ్లి చెయ్యి అన్నది. నక్కబావ మాటలకు బ్రాహ్మడు నిర్ఘాంతపోయినాడు. రాత్రి విసుగులో అన్న మాటలు ఆ బ్రాహ్మడికి గుర్తులేవు. ఆ అమ్మాయిని నీకివ్వటమేమిటి? నీవు మనిషివి కూడా కావు. పో పో అని బ్రాహ్మడు బెదిరించాడు. అయ్యో బ్రాహ్మడా, పొద్దున్నే లేచి అబద్ధమాడతావా? నేనంటే జిత్తులమారి నక్కను. నువ్వు ఆడి తప్పని సద్బ్రాహ్మడివే. దారేపోయే నక్కకైనా ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేస్తానని నువ్వు రాత్రి అనలేదా అన్నది నక్కబావ. అది మాట వరసకన్న మాట. దాన్ని నిజంగా తీసుకుంటావా? ఇన్నేళ్ళు కనిపెంచిన కూతురిని నక్కవాత వేసేదా అని వాపోయాడు బీద బ్రాహ్మడు. నీ కూతురి భారం మరొకరి మీద పట్టమే కదా నీకు కావలసింది. నక్కయితే నీకేం, మనిషైతే నీకేం అన్నది నక్కబావ. మా కూతుర్ని మేమే పోషించలేకపోతిమే, నువ్వేం పోషించగలవు అని బ్రాహ్మడు అడిగాడు. పెళ్ళాన్ని పోషించుకోలేకపోతే పెళ్ళాడతానని వచ్చేవాణ్ణా అన్నది నక్కబావ. ఆడిన మాట తప్పకుండా బ్రాహ్మడు తన పెద్ద కూతుర్ని నక్కబావకిచ్చి పెళ్లి చేశాడు. బ్రాహ్మడి కూతురు నక్కబావ వెంట కాపురానికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ఇంట్లో ఒక మనిషి తగ్గిందన్న సంతోషమే లేదు. బ్రాహ్మడి కుటుంబం దరిద్ర బాధకు, ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉంది. బ్రాహ్మడి భార్యకు పెద్ద కుమార్తెను గురించి విచారం కూడా నానాటికి జాస్తి అయింది. అయ్యో, మా కూతుర్ని బతికి ఉండగానే నక్కవాత వేస్తిమే అని ఆవిడ శోకాలు బెట్టసాగింది. తన కూతురు ఎట్లా ఉన్నది చూడటానికి బ్రాహ్మడు ప్రయాణమయ్యాడు. తన మామగారు తన కోసం వస్తున్న సమాచారం కనిపెట్టి నక్కబావ ఎదురు వచ్చి బ్రాహ్మణ్ణి ఒక రాతి మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసింది. మా అమ్మాయి ఎక్కడా? మీ ఇల్లెక్కడా? కులాసాగా ఉందా? అసలు జీవించే ఉందా? దాన్ని తినేశావా అని బ్రాహ్మడు ఆదుర్దాగా అడిగాడు. మీ కూతురు గురించి మీకేమీ చింత అవసరం లేదు. కులాసాగానే ఉంది. ఇక్కడే ఉండండి. ఇప్పుడే తీసుకొస్తాను. మీరు మాత్రం మా ఇంటికి రావటానికి వీల్లేదు అని నక్కబావ వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో నక్కబావ, బ్రాహ్మడి కూతురు తిరిగొచ్చారు. తన కుమార్తె చక్కని దుస్తులు, నగలు ధరించి ఉండటం చూసి బ్రాహ్మడు చాలా సంతోషించి, అల్లుడా, నీ గురించి ఏమేమో భావించాను కానీ నీవు చాలా మంచివాడివి. మేమంతా ఆకలితో అలమటించిపోతున్నామయ్యా. మాకేదైనా దారి చూపించయ్యా అని బతిమాలాడు. దొంగ తిండి తినే నక్కను, నా దగ్గర మాత్రం ఏముంటుంది? ఒక దానిమ్మ పండిస్తాను. దాన్ని తీసుకుపోయి దొడ్లో పాతండి. అది త్వరలోనే వృద్ధి అయి మంచి కాపుకొస్తుంది. ఆ పళ్ళు అమ్ముకుంటే మీ దరిద్రం తీరుతుంది అన్నది నక్క. బ్రాహ్మడు నక్కబావ ఇచ్చిన దానిమ్మ పండు తీసుకుని వెళ్ళి
ఆ రాత్రే దాన్ని దొడ్లో పాతేశాడు. మర్నాడు తెల్లవారి చూసేసరికి వాళ్ళ ఆశ్చర్యమేమిటి, దానిమ్మ పండు పాతిన చోట పెద్ద దానిమ్మ చెట్టున్నది. దాని నిండా దానిమ్మ పళ్ళు విరగకాచి పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇది చూడగానే బ్రాహ్మడికి సంతోషం వేసింది. ఆయన వెంటనే ఆ ఊరి శెట్టి దగ్గరికి పోయి, "శెట్టిగారు, శెట్టిగారు, మా దానిమ్మ చెట్టుకు కాయలు కాశాయి. మీరు ఖరీదు చేస్తారా?" అని అడిగాడు. శెట్టిగారికి దానిమ్మకాయల వ్యాపారం చెయ్యాలని లేదు గాని, 2 కాయలు మోస్తరుకు దొరికితే గర్భిణిగా ఉన్న తన ఇల్లాలికి ఇద్దామని బుద్ధి పుట్టింది. అందుచేత శెట్టి వచ్చి 2 కాయలు కోసుకుని, "మంచి సరుకైతే నేనే తీసుకుంటాను" అని చెప్పి ఇంటికి వచ్చాడు. శెట్టి భార్య ఆ దానిమ్మకాయలు ఒలిచి చూసేసరికి ఆమె ఆశ్చర్యమేమిటి, ఆ దానిమ్మకాయలో విత్తులన్నీ కెంపులే. రెండో కాయ ఒలిస్తే అందులోవన్నీ తెల్లటి వజ్రాలు. అవి చూడగానే శెట్టికి ఎక్కడలేని ఆత్రము కలిగింది. బ్రాహ్మడికి ఈ రహస్యం తెలిసేలోపుగా దానిమ్మ చెట్టు కాయలన్నీ పిందెలతో సహా కొనేయటానికి శెట్టి బయలుదేరాడు. శెట్టిగారు కాయలన్నీ కొంటాననేసరికి బ్రాహ్మడికి చాలా సంతోషమైంది. శెట్టి కాయలన్నీ కోయించుకుని చెట్టు దులిపేశాడు. బ్రాహ్మడి పిల్లలు రుచి చూడటానికి 2 ఉంచమన్నను వినలేదు. "దానిమ్మ గింజలతో కడుపు నిండుతుందా ఏంటి? నేను నీకు కావలసిన సంబారాలన్నీ దానిమ్మకాయల ఖరీదుకు పంపుతాగా" అన్నాడు శెట్టి. అల్లుడు చాలా గొప్ప సహాయం చేశాడని బ్రాహ్మడి కుటుంబం చాలా సంతోషించింది. ఏ రోజుకారోజు తెల్లవారేసరికల్లా చెట్టు నిండా దానిమ్మకాయలుండేవి. కోమటి వచ్చి అవన్నీ కోసుకుని పట్టుకెళ్ళి బ్రాహ్మడి కుటుంబానికి ఆ రోజుకు సరిపడా స్వయంపాకం పంపేవాడు. ఇట్లా కొంతకాలం గడిచాక ఋతువు అయిపోయి దానిమ్మ చెట్టు కాయలు కాయటం మానేసింది. కోమటి ఇంటి నిండా కెంపులు, వజ్రాలు రాసులు రాసులుగా తయారయ్యాయి. బ్రాహ్మడి కుటుంబానికి ఎప్పటి దరిద్రమే మిగిలింది. పిల్లలు మళ్ళీ ఆకలికి అలమటించసాగారు. అందరిలోనూ ఆఖరు పిల్ల ఆకలికి తాళలేక దానిమ్మ చెట్టున ఇంకా 1, 1/2 పిందెలు మిగిలి ఉన్నయేమోనని వెతికింది. వెతికితే 2 దానిమ్మ పళ్ళు ఆకుల సందున కనిపించాయి. సంతోషంతో ఆ పిల్ల ఆ 2 పళ్ళు కోసి తినటానికి పగలగొట్టేసరికి దాని ఆశ్చర్యమేమిటి, వాటిలో దగదగ మెరుస్తూ రత్నాలు. ఈ సంగతి చూసి శెట్టి తనను మోసగించాడని బ్రాహ్మడు కనుక్కుని శెట్టిగారింటికి వెళ్ళాడు. "నాకు స్వయంపాకాలిచ్చి నువ్వు రత్నాలు రాసులు రాసులు పోగు చేసుకుంటావా?" అని శెట్టినడిగాడు. "నీ రత్నాలు నాకు తెలీదు, అవతలకు పో" అని శెట్టి బ్రాహ్మణ్ణి వీధిలోకి గెంటాడు. "అయిందేదో అయిపోయింది. ఈ రత్నాలను అమ్మి సొమ్ము చేసుకుందాం" అన్నది బ్రాహ్మడి భార్య. సరేనని బ్రాహ్మడు రత్నాలు అంగవస్త్రం కొంగున మూటగట్టి షరాబు దగ్గరికి వెళ్ళాడు. అన్ని రత్నాలు చూడగానే షరాబుకు కళ్ళు కుట్టాయి. "దొంగ బ్రాహ్మడా, నా రత్నాలు కాజేసి మళ్ళీ నాకే అమ్మజూపుతున్నావా? ఎవరు దొంగిలించారా అని నేను అల్లాడుతున్నాను. నీ పనేనా? పద తలారి దగ్గరికి పోదాం" అని దబాయించాడు. "అయ్యో, అవి నా రత్నాలు, మా దానిమ్మ చెట్టుకు కాశాయి" అని మొరబెట్టుకోసాగాడు బ్రాహ్మడు. అక్కడ ఉన్నవారంతా ఈ మాటలకి నవ్వారు. "ఆ మాట తలారీకి చెబుదుగాని, దానిమ్మ చెట్టుకు రత్నాలు కాశాయంటే ఎవరు నమ్ముతారు? నీ వంటి పేదవాడికి దొంగతనం చెయ్యకుండా ఇన్ని రత్నాలు ఎలా దొరికాయి" అని షరాబు అడిగాడు. బ్రాహ్మడు నీరుగారిపోయాడు. రత్నాలు దానిమ్మ చెట్టునే కాశాయని రుజువు చేద్దామంటే చెట్టు కాపుడిగిపోయింది. చేసేది లేక దుఃఖిస్తూ బ్రాహ్మడు రత్నాలు కోల్పోయి వట్టి చేతులతో ఇంటికి తిరిగొచ్చాడు. ఎంత మోసం జరిగింది! పోనివ్వండి, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఆయన ఏం సలహా చెబుతాడో చూద్దాం అన్నది బ్రాహ్మడి భార్య. నక్కబావ బ్రాహ్మడికి ఎట్లా సహాయం చేసేది ముందు చూద్దాం. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.